నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన సాధకులందరికీ కూడా చాలా విశేషమైన రోజు. సాంప్రదాయంలో మనందరికీ కూడా గురువు గారు జన్మ తీసుకున్నటువంటి విశేషమైనటువంటి రోజు. అంటే మన సాధనకి స్టార్టింగ్ డే లాంటిది. మన అందరికీ కూడా జన్మదినోత్సవం. ఈ ముఖ్యమైన కార్యక్రమం మనకి ఈ కొంచెం విషమ పరిస్థితి అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి సాధకులందరూ కూడా ఒక పెద్ద ఉత్సవంలాగా చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని మనం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి దానికి అనుకూలంగా ఆ నియమాలు పాటిస్తూ మనం ఇక్కడ ఈ వెబినార్ లో మనం సాధకులందరికీ కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఈ నియమాల్ని పాటిస్తూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ విశేషమైనటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ప్రొఫెసర్ వెంకట్రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఈ రోజు మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి డాక్టర్ సత్యనారాయణ గారు ఓపిలి వారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. తర్వాత ఈ సంస్థకి రథసారథిగా గురువు గారి నిర్ణయించినటువంటి మన అందరినీ నడిపిస్తున్నటువంటి మన ప్రెసిడెంట్ గారు టిఎల్ నరసింహారావు గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ మన వేల మంది గురువుగారి సాధకులు గురువుగారి దగ్గర ఈ యోగ విద్యను అభ్యసిస్తున్నటువంటి సాధకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నట్టుగానే నేను భావన చేస్తున్నాను. గురువుగారికి కూడా ప్రేర్ చేస్తున్నాను. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగానే నేను భావిస్తున్నాను. ఆ విధంగా నేను భీమిలి బ్రాంచ్ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. అట్లాగే విశాఖపట్నం బ్రాంచ్ వాళ్ళందరు సాధకుల్ని కూడా నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. అట్లాగే విజయనగరం బ్రాంచ్ అంటే విజయనగరం శాఖ వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నాను. అలాగే నంద్యాల శాఖ సాధకులందరినీ కూడా సాధారణంగా గురుగారి సమక్షంలోకి కార్యక్రమంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే హైదరాబాద్ శాఖ వారిని కూడా ఇక్కడికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే విదేశాలలో ఉన్నటువంటి సాధకుల్ని ఇంకా మిగతా అన్ని తర్వాత కానవరం శాఖ వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. అలాగే మనకి ఇంకా కొన్ని శాఖల నుంచి పనిచేసినటువంటి సెంటర్స్ వారిని అందరినీ కూడా ప్రతి ఒక్క సాధకుల్ని కూడా పేరు పేరున గురువు గారి వద్దకి ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా భావిస్తూ నేను ఇక్కడే ఉన్నట్టుగా భావిస్తూ వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ప్రొఫెసర్ వెంకట్రావు గారి అధ్యక్షుల వారిని కోరుతున్నాను. ఓం నమః. ముందుగా ఈ కార్యక్రమాన్ని
ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम नमः। ओम श्री रामराय नाम भूषिताय नमः। ओम सद्गुरु गंगार्य प्रिय शिष्य रत्नाय नमः। ओम सदा सद्गुरु गंगार्य पूजा पारीणाय नमः। ओम अष्टांग योग रताय नमः। ओम पांचज्ञ दर्शन दुरंतराय नमः। ओम यम रहस्यज्ञाय नमः। ओम यमाचार निपुणाय नमः। ओम नियम निष्ठागरिष्ठाय नमः। ओम आसन सिद्धाय नमः। ओम प्राणायाम तुरीनाय नमः। ओम प्रत्याहारानुगोन्नगाय नमः। ओम धारणा कलापपूर्णाय नमः। ओम ध्याननिरताय नमः। ओम समाधि सिद्धाय नमः। ओम पवित्र विजयगिरि उद्धवाय नमः। ओम ब्रह्मश्री लक्ष्मी नरसिंहदाय वरपुत्राय नमः। ओम सत्यनारायणाम्बा साध्वी पुण्यफलाय नमः। ओम विजयगिरि निवासाय नमः। ओम उपाध्याय वरिष्ठाय नमः। ओम योग चैतन्य व्यवस्थापकाय नमः। ओम अष्टांग योग प्रवक्त्रे नमः। ओम विश्वव्याप्त शिष्य परंपराय नमः। ओम ओंकार तपोनिरताय नमः। ओम स्मृतपूर्व भाषण निपुणाय नमः। ओम योग रहस्य प्रवचन पारायणाय नमः। ओम शिष्य वत्सलाय नमः। ओम येन जनोद्धरण निपुणाय नमः। ओम विश्वजनाभ्युदय कांक्षिणे नमः। ओम नित्यानंद स्वरूपाय नमः। ओम भगवद्गीता रहस्यार्थपूरकाय नमः। ओम सनातन धर्मरताय नमः। ओम प्रेम पूर्ण हृदयाय नमः। ओम सदा योगाभ्यास निरताय नमः। ओम देशिकोत्तमाय नमः। ओम विश्वविख्यातिसे नमः। ओम योगार्थचंद्राय नमः। ओम योगास्त्र भास्कराय नमः। ओम उपनिषद् निरूपणचतुराय नमः। ओम योग पीयूष भानरताय नमः। ओम इतिहास पुराण धर्मज्ञाय नमः। ओम योग शास्त्र पारंगताय नमः। ओम निरंतर शिष्याभ्युदय तपनाय नमः। ओम योग ज्ञान निधये नमः। ओम अष्टांग योग ज्ञान प्रदायकाय नमः। ओम मधुरम मंजुल वाल्मीये नमः। ओम औपनिषद ज्ञान विशारदाय नमः। ओम शिष्यानंद प्रदायकाय नमः। ओम सिद्धप्रज्ञाय नमः। ओम परिपूर्ण सात्विक तत्वाय नमः। ओम त्रिगुणातीताय नमः। ओम शुद्धान्तरात्मने नमः। ओम शुद्धाय नमः। ओम बद्ध पद्मासन स्थिताय नमः। ओम नित्यस्मरणीयाय नमः। ओम स्फूर्ति प्रदायकाय नमः। ओम सत्यनिष्ठाय नमः। ओम साक्षात् परब्रह्म स्वरूपाय नमः। ओम सनातन धर्म प्रचार निरताय नमः। ओम सीतारामांजनेय संवाद ग्रंथ तत्व बोधकाय नमः। ओम योग शास्त्र विशारदाय नमः। ओम अनघाय नमः। ओम पुराण निपुणाय नमः। ओम षड्दर्शन उदयदर्शनाय नमः। ओम श्रीकृत मुनि मार्गगामिने नमः। ओम शिष्यार्चित पादपद्माय नमः। ओम शिष्य सागर चंद्रमसे नमः। ओम शिष्य अज्ञान दुरात्माय नमः। ओम नित्यानंद
नमः। ओम छात्र संतोष संदेह निवर्तकाय नमः। ओम नित्यस्मृतवदनाय नमः। ओम गुरु सेवा तत्पराय नमः। ओम पवित्र गोस्तनी तीरासनवासिने नमः। ओम सदा दुहीत ज्ञान मुद्राय नमः। ओम भक्त संताप नय चंद्राय नमः। ओम योगेश्वराय नमः। ओम विश्वमंगलकारिणे नमः। ओम विश्वशांति कांक्षिणे नमः। ओम सर्वानंद प्रदायकाय नमः। ओम अमेय गुणनिधये नमः। ओम श्री गुरवे नमः। ओम योग प्रबोधन चतुराय नमः। ओम गुरु शुश्रूष कुलीनाय नमः। ओम असमान प्रतिभाय नमः। ओम योगांबर धाराधिपाय नमः। ओम योग वाराधि पारदर्शिने नमः। ओम आजन्म मुमुक्षवे नमः। ओम योग त्यक्त सुदेहाय नमः। ओम योगाब्ज मधुपाय नमः। ओम गुरु वृत्ति निवर्तकाय नमः। ओम अंतःकरण चतुष्टय नियम्ने नमः। ओम सर्वदर्शन तत्वज्ञाय नमः। ओम असमान कृष्णाय नमः। ओम दशेन्द्रिय वशीकरणशीलाय नमः। ओम वैराग्य भाग्याय नमः। ओम अखिल योग निपुणाय नमः। ओम गो संरक्षणानिरताय नमः। ओम योग कल्पद्रुमाय नमः। ओम सर्वभाषा विज्ञायाय नमः। ओम सचेतन हृदयज्ञाय नमः। ओम वृक्षलतौषध सिद्धिज्ञाय नमः। ओम आदिवृषभ उपासकाय नमः। ओम भक्तादि रोग निवारणाय नमः। ओम नाद बिंदु कलातीताय नमः। ओम अवस्थात्रय विचार निपुणाय नमः। ओम नित्य निराडंबर जीविताय नमः। ओम श्रोत्रिय ब्रह्मनिष्ठाय नमो नमः। इति अष्टोत्तर शतनामावली संपूर्णम्। श्रीमती सुवनिते प्रार्थना। సందర్భంగా అందరం కలిసి ఆయనకి వందనం సమర్పించుకున్నాం. వందనం అభివందనం శుభవందనం ఆచార్య దేవులకు. వందనం అభివందనం పాదాభివందనం గురుదేవులకు. వందనం అభివందనం శుభవందనం ఆచార్య దేవులకు. వందనం అభివందనం పాదాభివందనం గురుదేవులకు. గురుదేవులకు జీవమున్నయి దేహమునిచ్చినదెవరోయి తల్లిదండ్రులే. జ్ఞానమున్నయి దేహమునిచ్చినదెవరోయి ఆచార్య దేవులే. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. జీవమున్నయి దేహమునిచ్చినదెవరోయి తల్లిదండ్రులే. జ్ఞానమున్నయి దేహమునిచ్చినదెవరోయి ఆచార్య దేవులే. అందుకే వందనం అభివందనం శుభవందనం. వందనం అభివందనం శుభవందనం ఆచార్య దేవులకు. వందనం అభివందనం పాదాభివందనం
చదువున కాని వృత్తిని కాని వ్యక్తిని చేసినదెవరోయి నీ ఉన్నతి కోరినదెవరోయి ఆచార్య దేవులే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః చదువున కాని వృత్తిని కాని వ్యక్తిని చేసినదెవరోయి నీ ఉన్నతి కోరినదెవరోయి ఆచార్య దేవులే అందుకే వందనం అభివందనం శుభవందనం వందనం అభివందనం శుభవందనం ఆచార్య దేవులకు వందనం అభివందనం పాదాభివందనం గురుదేవులకు జననము నుండి మరణము వరకు బోధన చేసినదెవరోయి పలు విద్యలు నేర్పినదెవరోయి ఆచార్య దేవులే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః జననము నుండి మరణము వరకు బోధన చేసినదెవరోయి పలు విద్యలు నేర్పినదెవరోయి ఆచార్య దేవులే అందుకే వందనం అభివందనం శుభవందనం వందనం అభివందనం శుభవందనం ఆచార్య దేవులకు గురుదేవుల జన్మదిన మహోత్సవ సభకు ఇచ్చేసినటువంటి సాధువులందరికీ సౌఖ్య స్వాగతాన్ని సమర్పిస్తూ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సత్యనారాయణ గారికి మన యోగ చైతన్య సంస్థ రథసారథి శ్రీ నరసింహారావు గారికి ఈ సభలో ఉన్నటువంటి సాధువులు అందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని తెలుపుతూ యవ్వాని సమీక్షింప కల్లోలితం వైన మనసు యవ్వాని దివ్యవాణీనాదమలకింపగలోన నాదానుభవము కలుగు యవ్వాని కుక్కురీ హృదయం వైవార కలుబిందు సేగులతో యవ్వాని తలచిన ఇంపుగా భృకుటిలో యవని మౌన దీక్షానిష్ట జీవనం
స్ఫూర్తి కలిగించు సాధనాముక్తులను అతని మద్గురు అతని సద్గురు బ్రహ్మ విద్యావరిష్ఠు చరణములకే భక్తి అంజలి ఘటించు అని గురుచర స్మరణ చేస్తూ జన్మదినోత్సవం అనగానే అసలు ఉత్సవం అనగానే ఉన్నత స్థానం నుండి ఉన్నతమైన స్థానానికి ప్రయాణించడం అది ఉత్సవం చేశారు. అంటే ఇవాళ మనం చేయవలసింది ఏమిటి అంటే గురుదేవుడు ఏదైతే మనకి చెప్పారో ఇవాళ నుంచి ఈ కిందటి ఏడాది కింద ఈ ఏడాది ఎంత ఉన్నతికి ఎదిగామో మనం అని ఒకసారి సమాలోకం చేసుకుంటూ ఇంకా మనం చేయవలసిన ప్రయత్నాన్ని గుర్తు చేసుకుంటూ స్వగురుమూర్తి ప్రోక్త లక్ష్యార్థ సంగతి అంటే గురువు గారు మనకి ఏం చెప్పారో ఏ లక్ష్యాన్ని ఉద్దేశించి మనకి చెప్పినటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని గురించి ప్రయత్నం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఆ ధన్యం చేసుకోవడానికి ఇవాళ ఒకసారి గుర్తు చేసుకుని గురువుగారు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని మన ఆచరణలో పెట్టుకుంటూ ఇంకా ముందుకు సాగాలి అని చెప్పి అని ఈ జన్మదిన సందేశాన్ని గురువుగారు బయలుదేరుతున్నారు. అయితే ఏమి చెప్పారు గురువు గారు? మనందరికీ తెలుస్తుంది. నువ్వు నీకు తెలుసుకో, దీనికి మార్గం ఏమిటి అంటే చెప్పారు. అంటే అందరికీ తెలిసినటువంటి ఈ మూడు అవస్థల గురించి అంటే ఎక్కడో ఉపనిషత్తులోనో లేకపోతే ఎక్కడో శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలు కాకుండా మన అనుభవంలో ఉండేటువంటి విషయాల్ని మనం విశ్లేషణ చేసుకుని నువ్వు సచ్చిదానందమూర్తివి అని సచ్చిదానందమూర్తివి అని చెప్పి అని గ్రహించు. ఇదే జీవితం యొక్క లక్ష్యం. ఈ లక్ష్యం కోసమే ఆయన మనకి మార్గాన్ని చూపించారు, ఆచరింప చేయడానికి ప్రయత్నించారు. ఆయన గురువు గారు ఆయనకి ఎటువంటి శిక్షణలు ఇచ్చారో అటువంటి శిక్షణలు మీకు ఇస్తే మీరు పారిపోతారు అని చెప్పని గురుగంగయ్య కఠోర శిక్షణలు మీకు జల్లు. ఆయన ఎటువంటి ఆ శిక్షణలన్నీ మీకైతే సరిపోతాయి. గురుగంగయ్య కఠోర శిక్షణలు మీకు జల్లు. అంతేగాని అవ్వాటితో సరిదూగంగల శిష్యుల వరకు ఆ శిక్షణల్ని అనుభవించేటటువంటి ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి శిష్యులు ఎంతమంది ఉన్నారు? వాటితో మీ సామర్థ్యం గొలవంతవనే. ఎటువంటి సామర్థ్యం ఇది? సామర్థ్యం ఉందా? వాటిని ఆచరించుగల సప్తామాకు లేకుండిన మాకు మీ గురువు గారు చెప్పినటువంటి విషయాలు ఆ శిక్షణలు నాకు ఆ సత్తా లేదు. కరుణం చూపుదు ఒక చేసి యోగాభ్యాస నైపుణ్యము. మాకు ఆ సత్తా లేకపోయినా కానీ మా ఇంటి దయ ఉంచి మాకు ఆ యోగాభ్యాస నైపుణ్యాలన్నింటినీ చెప్పారు అని చెప్పి మరోసారి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అయితే ఎవరికి ఇటువంటి విద్య అబ్బుతుంది, ఎవరికి సస్టైన్ అవుతుంది ఇది అని అంటే సరళముగా నిరంతరము సాధన చేసెడు యోగ చింతనావరులకు దక్క అన్యులకు వారలు ఎవరైనా ఎరుగ బడంగరానిదకు ఈశ్వరతత్వము ఇద్దియంతు. అంటే నేను ఒకటి ఇంజనీరింగ్ రాత్రి పెద్ద ప్రొఫెసర్ని, ఎవరైనా సరే సరళముగా నిరంతరము సాధన చేసెడు యోగ చింతనావరులకు దక్క అన్యులకు వారలు ఎవరైనా ఎరుగ బడంగరానిదకు ఈశ్వరతత్వము ఇద్దియంతు. నా శరములు వంచి కోర్చెలు నశింపగా ప్రేమ రసైకమూర్తి మద్గురు చరణారవిందములకు ప్రణమిల్లి నితిందు నిత్యం అని చెప్పాను. నమస్కారం చేస్తుంది. ఆయన యొక్క ఆశీర్వచనాలు మీద ఉండాలని చెప్పి ప్రతి ఏడాది
గురుగారి జన్మదినం సందర్భంగా ఒక కొత్త పుస్తకాన్ని రిలీజ్ చేయడం, ఒక కొత్త సిడీని రిలీజ్ చేయడం ఆవిష్కరిస్తూ ఉంటాం. ఇది చాలా కాలం నుంచి సంప్రదాయంగా వస్తుంది. అయితే ఏడాది అనేక కారణాల వల్ల ఒక కొత్త పుస్తకాన్ని తీసుకురావడం అవ్వలేదు. అందుచేత మిత్రులు నాగిరెడ్డి గారు, రవీంద్రనాథ్ వారి యొక్క సహకారంతో గురువు గారి వీడియో ప్రజెంటేషన్స్ దాన్ని ఒక సమీకరించి దాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈ వీడియో రికార్డింగ్స్ ని సద్గురు ప్రవచన స్రవంతి 2 అని చెప్పి తీసుకొచ్చాం. దాన్ని మన ముఖ్య అతిథి శ్రీ డాక్టర్ సత్యనారాయణ గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. దీంతో పాటు వెంకటరమణ గారిని, రాజు గారిని, రవీంద్రనాథ్ గారిని పైకి రావాల్సిందిగా. నాగిరెడ్డి గారు చెప్పట్లేదు. కిషోర్ శైలజనా శ్రీ శ్రీ యోగాచార్య ఆపత్తి రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సాధకులందరికీ కూడా నా నమస్మాంజలి. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఈ సంస్థను ఎప్పుడు నడిపిస్తున్నటువంటి చిన్న గురువు గారు, నా గురువుగారి తర్వాత గురువుగారు అంతటి వారు శ్రీ నరసింహారావు గారికి నా పాదాభివందనం. ఈ శుభ సందర్భంలో నన్ను కొన్ని అనుభవాలు చెప్పుకున్నారు. నేను ఏమన్నా మీకు ముందు తెలియజెప్పాలని, నేను జస్ట్ ఒక సామాన్యమైనటువంటి వైద్యుడిని. మత్తు అనేది అనస్థీసియా అనేది నేను స్పెషలైజ్ చేశాను. నాకు గురుగారితో ఉన్నటువంటి అనుబంధం చాలా తక్కువైన, సాధనలో మీ అందరికంటే కూడా నేను చాలా 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 చిన్నవాడినని నేను ముందుగానే మీకు ఇక్కడ ఈ అవకాశం నాకు ఇవ్వడం జస్ట్ ఒక అరుదైనటువంటి అవకాశం ఇది. ఎందుకంటే జీవితంలో కోట్లు సంపాదించవచ్చు, ఐఏఎస్ సంపాదించవచ్చు, డిగ్రీలు సంపాదించవచ్చు, కానీ ఈ విధంగా నన్ను చీఫ్ గెస్ట్ గా పిలుస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే
నేను ఇక్కడ కనీసం క్యాంపులకు రావడం కానీ కనీసం చేయడం కానీ ఎక్కువ ఏమి చేయలేదు. కానీ మరి ఎందుకో మరి గురువు గారికి నా మీద ఆ విధమైనటువంటి అభిప్రాయం కలిగి నన్ను పిలిచినందుకు నేను వారికి ఒక్కసారి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక అవార్డు నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక భారతరత్న లాంటి అవార్డుగా భావిస్తున్నాను. 100 కోట్లు ఇచ్చినా కూడా నేను సంతోషించను, కానీ నాకు ఇది భారతరత్న అవార్డుగా నేను అంగీకరిస్తున్నాను. ఇక ముఖ్యంగా నాకు గురుగారితో ఉన్న సంబంధాలు చెప్పాలంటే నాకు 2002లో వారితో పరిచయమైంది. దానికి తోడు నా భార్యకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఈ గురుభక్తి ఇవన్నీ కూడా ఇక్కడికి నన్ను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వారు చేసినటువంటి అప్పుడప్పుడు క్లాసులకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఆదివారం సాయంత్రం 1 అవర్ క్లాస్ చెప్తూ ఉండేవారు. తర్వాత ఏంటంటే క్వశ్చన్ అవర్ కూడా ఉండేది. ఆ క్వశ్చన్ అవర్ లో నేను కొన్ని క్వశ్చన్లు వేశాను. అవి నేను మీకు చెప్తానంటే మీరు కూడా నవ్వుతారు. ఎందుకంటే ఆ రోజున కూడా సభలో అందరూ నవ్వారు. మళ్ళా ఒకసారి మిమ్మల్ని నవ్వించాలని మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను. స్వామి, మీరు షిర్డీ సాయిబాబా అంతటి వారు, అంతటి మహాయోగులు. వారు ఏం చేసేవారంటే ఏమైనా తప్పులు ఉంటాయి, మనిషిలో మోహం ఉండొచ్చు, లేకపోతే క్రోధం ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, ఎన్ని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళగానే 3 దెబ్బలు కొట్టేవారు. అంటే ఎన్ని దెబ్బలు కొడితే అన్ని దుర్లక్షణాలు పోతుండేవి. అలాగే స్వామి మీరు కూడా మమ్మల్ని కొట్టండి స్వామి అన్నాను. అనగానే వెంటనే నవ్వేశారు. ఆయన కూడా నవ్వారు. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వారు. ఎందుకంటే నాకంత పరిపక్వత లేదు. గురువు గారి గురించి అంత పరిపక్వత నాకు లేకపోవడం వల్ల నవ్వేసి మిమ్మల్ని కుడుతూనే ఉన్నాను రా మిమ్మల్ని అందరినీ అనగానే మళ్ళా నవ్వుతున్నాను. వీళ్ళందరూ నా ఒకటి చూస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ. అలాగే ఒకసారి వచ్చినప్పుడు ఒక పితృదేవతలకి పిండం పెట్టడం ఇవన్నీ చేయించని చెప్పారు వాళ్ళు కూడా. తర్వాత 3వసారి వచ్చినప్పుడు, అంటే వచ్చినప్పుడల్లా అడగడం జరగలేదు, కానీ ఒకసారి వచ్చినప్పుడు మీరు సార్ అయ్యా గురువులు ఉన్నారు, ఆది గురువుడు ఎవరు సార్ అని అన్నట్టుగా నేను ఒక క్వశ్చన్ పంపించాను. ఆది గురువుడు దక్షిణామూర్తి గారా, మేధా దక్షిణామూర్తి గారా లేదా వారా అని అడిగినాను. అంత అవసరమా అని అడిగారు. కనీసం నేను మాట్లాడలేదు అలా చూసుకుంటూ. కానీ నేను ఎప్పుడు వచ్చినా ప్రతి జన్మదినోత్సవానికి గురు పౌర్ణమికి కంపల్సరిగా నేను వస్తుండేవాడిని. కానీ ఒకరోజు గురువు గారికి గురు పౌర్ణమికి లేట్గా వచ్చాను. ఆ రోజు ఏదో ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్ గా ఒక సర్జరీ చేసుకుని నేను బయలుదేరుతాను. ఆ రోజు 10 గంటలు అయిపోయింది. 10 గంటలు అయిపోయేసరికి గురువు గారు వెంటనే వెళ్ళిపోయింది. 10 గంటల ముందుగానే వెళ్ళిపోయింది. కానీ ఆ రోజు నేను విపరీతంగా బాధపడ్డాను. నా జీవితంలో అంతటి బాధని ఎప్పుడూ అనుకోలేదు. అప్పటి నుంచి కూడా ఏ విధమైన కార్యక్రమాలు పెట్టుకోకుండా గురు పౌర్ణమి కానీ అలాగే జన్మదినం కానీ ఈ 2 రోజుల్లో కంపల్సరిగా రావాలని నియమం పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా నేను వస్తూనే ఉన్నాను. అదేవిధంగా ఇంకొక అనుభవం నాకు ఇంకోటి ఏంటంటే, నేను ఒకసారి గురువు గారికి ఏమో పెయింట్ వేయించాను. అప్పటికి ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. ఆ పెయింట్ తీసుకుంటారో లేదో నాలాంటి సామాన్యుని, ఎందుకంటే నేను సాధకుని కాను, ఒక సామాన్యుడిని నా దగ్గర తీసుకుంటారా అనే భావం నాలో కలిగింది. నేను ఆ కలిగి తనతో చెప్పాను. అది చాలా ఇష్టంతో నేను చేసిన పని. అది నా భార్యతో చెప్పాను, విజయ్ నేను కానీ మీ ఆశ్రమంలో తీసుకున్నట్లయితే నేను ఇక మరి రాను మీ ఆశ్రమానికి అని చెప్పాను. అనేసరికి ఆ రోజు అదే పెయింట్ నేను తీసుకుని అందరూ ఆ పెయింట్ దగ్గర అందరూ పూజ చేసినటువంటి సందర్భం జరిగింది. నాకప్పుడు అది 2వ ఆనందం, నాకు కలిగినటువంటి 2వ ఆనందం. ఇంకా నాకు కలిగిన అనుభవాల్లో ఒక అనుభవం చెప్తాను. ఒక వైద్యుడిగా ఒక షాప్ లో ఉన్నటువంటి పేషెంట్ యుట్రస్ స్ట్రక్చర్ అయిపోయింది, షాప్ లో ఉంది. షాప్ లో ఉన్నటువంటి పేషెంట్ కి నేను అనస్థీసియా ఇచ్చాను. కానీ జనరల్ గా జనరల్ అనస్థీసియా అనేది ఇవ్వాలి, కానీ జనరల్ అనస్థీసియా ఇవ్వకుండా స్పైనల్ ఇచ్చాను. ఒక అరగంటలో మా కొలీగ్ వచ్చాడు. మా కొలీగ్ వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఏంటి సార్ మీకు అన్ని తెలుసుంటే మీరు జనరల్ ఇవ్వకుండా స్పైనల్ ఇచ్చారు, ఏమైపోతుందంటే లేదు మా గురువు గారు ఉన్నారు.
నా గురువుగారు అంటే అభిమానం. గురువుగారు నన్ను కాపాడుతారు, నన్ను రక్షిస్తారు. నేను అదే దీంట్లో, ఎందుకంటే ఏ పుస్తకాల్లో కూడా వివరించబడలేదు. కానీ అంత ధైర్యంగా ఆ రోజుని నేను ఇవ్వడం వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అని ఎందుకంటే నా గురువుగారే చూసుకుంటారు, నాకెవరు, నా గురువే చూసుకుంటారు. ఆ విధంగానే ఆ కేసు సక్సెస్. అలాగే నేను చేసే మెయిన్ డ్యూటీలో మీకు యథార్థంగా చెప్తున్నాను, నేను ప్రతి కేసుకి కూడా ఏ గురుభ్యో నమః అనుకుంటూ నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ప్రతి కేసు కూడా ఎటువంటి కాంప్లికేషన్ వచ్చినా ఏదో విధంగా దాని నుంచి బయటపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దానికి వారికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నాను, ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నాను. నాకు సాధన లేకపోయినా భక్తి అనేది ఉంది, వారంటే విపరీతమైనటువంటి భక్తి ఉంది, గౌరవం ఉంది. ఆ దీనితోనే నేను ఇక్కడికి వస్తున్నాను. అలాగే నా పిల్లలందరికీ కూడా, నా పిల్లలిద్దరికీ కూడా ఈ ఆశ్రమాన్ని అంటిపెట్టుకుని ఉండండి నాన్న మీరు. ఈ ఆశ్రమం మనకు దారి చూపింది, ఈ ఆశ్రమం మనల్ని బతికిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఏంటంటే సాధన చేయలేకపోయినా మీరైనా తర్వాత చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ జన్మలో నాకు ఇది లభించలేదు, కానీ వచ్చే జన్మలో కూడా తప్పకుండా లభించాలని ఆ గురుదేవుని మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెప్పి అంటారు శంకరాచార్య. అటువంటి భక్తి మీకు ఉన్నది, ఆ భక్తే సాధన. శ్రీ నరసింహారావు గారు సందేశాన్ని ఇస్తారు. शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम नमः। अनंतमनंतकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगीन्द्रमीढ्यं भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि, नित्यं आवाहयामि। कर्मका मनसा वाचा गुरुं आराधयेत्। गुरुराज्ञा प्रकुर्वीत गुरु अन्यन्न भावयेत्। योग चैतन्य संस्था ఒక దివ్య ప్రణాళికలో భాగంగా దాని 1984-83 అనుకూలం ఏర్పడి 1990లో రిజిస్ట్రేషన్ అయ్యి రిజిస్టర్డ్ ట్రస్ట్ సంస్థ లేబుల్ సంస్థ వెనకాల ఉన్నటువంటిది ఒక ప్రచండమైనటువంటి శక్తి, గురు పరంపరానుగతమైనటువంటి శక్తి. ఆ శక్తికి అనుగతంగా మనం జీవితాలను నడుపుతూ ఉంటే, బ్రతుకుతూ ఉంటే మన కార్యక్రమాలు అన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. ఈ రకంగా అయితే అసలు మన లక్ష్యం ఏంటి, ఈ సంస్థ యొక్క లక్ష్యం ఏంటి? తర్వాత ఇంకొక మనం చేసుకుంటున్నా, ఈ సంస్థలు మిగతా వాళ్ళ సంస్థలతో కంపేర్ చేసుకోకండి. ఈ సరస్వతి నది లాంటిది.
శిష్యుడిని కూడా దగ్గరికి రానియకుండా నేను పెళ్లి ఫీల్డ్ వచ్చి నా దగ్గర ఉండదు అని బయటికి తోసేటువంటి గురు శిష్య ద్వయనాస్తుడే నీలో నేనే ఉన్నాను రా, నేనే నీతో చేయిస్తున్నాను రా అని ఒక ప్రచండ శక్తి. అనేక సార్లు గురువు గారు అనుకుంటేవాడు, గురువు అంటే 5 అడుగులు 4 అడుగులు కాదురా, ఆరాధించు. తెలుసు కదా, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఆ పరబ్రహ్మ అనుకుని ఇక గురువే సర్వస్వం, నీకు ఏమీ కనపడకూడదు. అది సాంప్రదాయం. ఎందుకు ఈ సాంప్రదాయం అంటే గురువే అనుకున్నప్పుడు ఎట్లుండాలి? గురువు దిశా నిర్దేశకత్వంలో మన జీవితాన్ని, జీవిత ఆచరణని జరుపుకోవాలి. దేని కొరకు? జన్మనిచ్చేవాళ్ళు తల్లిదండ్రులైతే జన్మ రాహిత్యాన్ని ప్రసాదించేవాడు నీలో అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానదీప్తిని కలగజేసి తన బోధ ప్రబోధాలతో నీ హృదయాంతరాళాల్లో తన బోధనను నిధిధ్యాస రూపంలో మారుస్తూ నీకు కావలసిన నీ అమరికను, ఈ తాలూకు సూక్ష్మ శరీరాల్ని చక్కగా ప్రబోధంతో ఉద్దీపన చేస్తూ రజస్తమో గుణాలని తొలగించి సత్వ సంశుద్ధి నీకు లభించేట్టు చేస్తూ నీ బుద్ధిని వివేక వైరాగ్యాలతో కూడిన బుద్ధిగా, అచనోతి బుద్ధి ఆచార్య, ఆచారం గ్రాహేతి ఆచార్య, ఆచరించి తాను ఆచరించినవి మనతో ఆచరింపజేసేటువంటి ఆచార్యుడు. నిత్యం మనం ఆచార్యోపాసనలో ఉండాలి. ఆచార్యోపాసన అంటే ఫోటోకి పూలు వేయటం, దండం పెట్టడం, నమస్కరించడం, ఇది ఫిజికల్. ఆచార్యుని హృదయం నందు ప్రతిష్ఠించాలి. ఆచార్యుడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని నిత్య జీవితంలో అనుష్ఠానంలో తెచ్చుకోవాలి. దేని కొరకు? మనం కోరుకునేటువంటి ముక్తి కొరకు. నేను సంస్థను స్థాపించడానికి గురువు గారి దగ్గరికి రాలే. 79లో నేను వచ్చాను. నా తర్వాత మా రవీంద్రనాథ్ వచ్చాడు, తర్వాత వెంకటరమణ గారు. సంస్థ స్థాపనకు ముందే వచ్చిన వాడు ఆయన. 90 తర్వాత చాలా మంది వచ్చాడు అనుకో. ఆయన ఇచ్చిన దిశానిర్దేశకత్వంలో మేము ప్రయాణిస్తున్నాం అనే గాఢ విశ్వాసంలో మేము బతుకుతున్నాం. మా తర్వాత ఎంబీ చేశాడు, తదితరులు వచ్చాడు. 90 తర్వాత జరిగిన 93 మ్యాక్సిమం అట్లా డెవలప్ అవుతుంది. సంస్థకి మూలం ఏంటి? సంస్థ అభివృద్ధికి మనం చేయవలసింది ఏంటి? మన అభివృద్ధి, సాధన సంపత్తి. సాధన సాధకుడు సాధ్యము. సాధ్యాన్ని సాధకుడు పౌరుషంతో సాధిస్తాడు. పౌరుషం యత్నం, పౌరుషం ఫలితం. యత్నంతో ఎఫర్ట్. పౌరుషం అంటే ఆ ఎఫర్ట్ పూర్తిగా వదలకుండా డిటర్మినేషన్, చక్కగా ఫలితాన్ని సాధించాలి. దేని కొరకు? యమై వేషే రుణితే తన లక్ష్య. ఆత్మ మామూలుగా లక్ష్యం అవుతుంది. నా మేధయా, తెలివితేటలతో వస్తుంది. ఇలా వేషాలు చెప్పారు మహోదయుడు. 40 మందికి పిహెచ్డి ప్రదానం చేసినటువంటి ఆచార్యుడు. ఏ లెసన్స్ ఇన్ ఫార్మసిటికల్ సైన్సెస్, ఆల్ యూనివర్సిటీస్ రెస్పెక్ట్. అటువంటి వ్యక్తి అదే రకంగా ఎక్సెల్ అవుతాం ఇంటెలిజెన్స్ తోటి. చెడ్డవాడికి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది, చెడుకొని ఇంటెలిజెన్స్. మంచివాడికి ఇంటలెక్చువలిజం మిక్స్ అయితే కానీ ఇంటెలిజెన్స్లో అది రాణించదు. బొగ్గు క్వార్చిలాగా మారుతుంది. ఆ కాన్ఫిగరేషన్లో ఆ బొగ్గుని క్వార్చిలాగా మార్చేటువంటి సాధన సంపత్తి అనుగ్రహం గురువు దగ్గర ఉంటుంది. అంతేగాని వేషభాషల్లో మన గుర్తులతో నేను ఆపు తీసేసాను, నేను మేనేజర్, నేను సీఈఓ, ఇక్కడ అందరూ ఒకటి. We are all one in different forms. ఏకత్వ భావన. నా మేధయా, ఎందుకంటే అది ఇంటెలిజెన్స్ కాదు, దట్ ఈస్ సోర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్కి మూలమైంది. ఇంట్యూషన్ కన్నా గొప్పది. అక్కడ
ఇక్కడి నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్, మెసేజెస్, కార్యక్రమం ఇమీడియట్గా తాగుస్తాయి. నిత్య జీవితంలో మా అనుభవం కొన్ని కార్యక్రమాలు నడవు. ఎందుకంటే దానికి ముఖ్యమైన విషయం గురు పరంపర తాలూకు గ్రేస్ దానికి ఇంకా పూర్తి స్థాయిలో లభ్యం అవ్వలేదు. గ్రేస్ లభ్యమైంది అంటే స్పాంటేనియస్ సంకల్పం, యాక్షన్ ఒకేసారి జరుగుతుంది. సో గురు పరంపరానుగతంగా మన జీవితాలు గడుపుకోవడం అభ్యాసం చేయాలి. ఒకటి, మన మనసుని పవిత్రీకృతం చేసుకొని గురువు ఇచ్చినటువంటి లక్ష్యం 24 గంటలు కూడా ఆ చైతన్య స్పృహలో ఉంది. శరీర స్పృహల శరీరం ఆటోమేటిక్గా దాని పనులను చేస్తుంది. నేను ఈ శరీరం, నా పేరు ఇది, నా ఊరు ఇది, నా కులం ఇది, నా మతం ఇది, నా రీజియన్ ఇది, అదంతా కూడా బ్రోకెన్ గ్లాసెస్. అటువంటి వాటిని అధిగమించాలి. ఏ రకమైన అధిగమింపు? అనేక సార్లు యూ హెవ్ టు గ్రో బియాండ్ కాస్ట్, క్రీడ్, నేషనాలిటీ, రిలీజియన్, జెండర్. అటువంటి గ్రోత్ కావాలి. నెవర్ ట్రీట్, అది ఏకత్వ భావం. అటువంటి గ్రోత్ వచ్చినప్పుడు నాకు వారు వేరు కాదు అనే భావం ఉంటుంది. ఏకత్వ భావన. ఎదుటి వాటిని అధ్యాపం చేయడం, చాటు మాటలు, డిఫేమింగ్ యాక్ట్స్ అవన్నీ నా శృణితే చెప్పింది విన్నది కేవలం వింటంతో అవదు. నా బహునాకృతేనా స్క్రిప్చర్స్ అవి చదువుతాం, మీరు చదువుతాం. గురువు గారిని అడిగేవాడి, అయ్యా మహానుభావ బ్రహ్మసూత్రాలు మాకు చెప్పండి అయ్యా. ఒరే ఎందుకురా, నిత్య జీవితంలో అనుభవం ఉన్న మాండిక్యోపనిషత్తు సారాంశం కేవలం మాండిక్యం. అద్భుతమైన 16 శ్లోకాలతో మాండిక్యోపనిషత్తు సారాంశం నీ జీవితంలో సార్వత్రిక అనుభవం రా, అది గ్రహించుకుంటే చాలు. పతంజలి కూడా అదే అన్నాడు, జాగ్రత్త అవస్థను తెలుసుకో, నీ స్వప్నాలను అర్థం చేసుకో, ఓంకార తత్వంలో ఉండు, నీకు ఉన్నటువంటి అవరోధాలని ఓంకారం తాలూకు ధ్యానం నీకు తొలగిస్తుంది అంటే 14 అవరోధాలు పతంజలి. అందుకనే ఓం నమః ఓంకారాన్ని, ఓంకారం ముందు మెడిటేషన్ 21 సార్లు, 24 సార్లు. ఆయన పెట్టినవన్నీ కూడా ఉపనిషత్ సారాంశాలే. మళ్ళీ రిఫర్ చేసుకుంటారు. నా శృణితే నా బహునాకృతేనా అయమాత్మా ప్రవచనేన లభ్యత. ప్రవచనాలు చెప్పిన వాళ్ళకి కానీ విన్న వాళ్ళకి కానీ కేవలం ప్రవచనాలతో ఉండిపోతే రాదు. ప్రవచనాలతో పాటు ఛాందసం అసలు ఉండకూడదు. ఓంకారం అందరూ చేయొచ్చు, కొన్ని 4 బ్రాహ్మణులకే చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు. యోగ ఛాందసం, గాయత్రి మంత్రం పెళ్ళైన వాళ్ళు చేయకూడదు, గాయత్రి మంత్రం సంసారాలు చేయకూడదు, యోగ విద్యని కుండలి విద్యని అందరూ చేయకూడదు. అవి ఇవి రకరకాలుగా ఛాందసం కూడా చోటు చేసుకుంటుంది. ప్రవచనం ఛాందసం. ఆ ఛాందసానికి అతీతమైనటువంటిది గురు పరంపరల తాలూకు దిశ నిర్దేశం. ఆర్గనైజేషన్ కూడా గురు పరంపరానుగతంగా మనం వర్క్ చేస్తున్నామా, గురు దిశ నిర్దేశకత్వంతో మనం పనిచేస్తున్నామా? ఆర్గనైజేషన్ 3 ఊళ్ళు 6 కాయలు 24 అవర్స్ ఆ చైతన్య స్పృహతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామా? అద్భుతంగా అదే చెప్పింది. అదే ధ్యానంగా మారుతుందిరా, అదే సమాధిగా మారుతుందిరా. ఇది వదిలేసి మిగతావన్నీ పట్టుకుంటున్నాం. ప్రవచనేన లభ్యతే తశేష ఆత్మ తను నివృణితేన. ఆత్మని ఆత్మే వేరకంటే సూర్యరశ్మికి పద్మాలన్నీ ఒకేసారి వికసించాలి. ఏ పద్మం అయితే సూర్యుడు వికసించని, సూర్యుడికి ఎలైన్ అయి ఉంటుందో ఆ పద్మం వికసిస్తుంది. ఆ పద్మం ఏకాగ్రతతో ఎలైన్ అయినటువంటి పద్మంలాగా మనం కూడా ఆత్మ తేజస్సుకి ఎలైన్ అవడానికి అయితే కొన్ని సౌండిపోతు పద్మాలు ఉంటాయి. 9 గంటలకు వికసిస్తాయి. సూర్యరశ్మి బాగా ఎక్కువైనప్పుడు అప్పుడు దాని ఎండతో ఎట్లయినా అది ఎలైన్ అయిపోయినా అది వికసిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది అద్భుతమైనటువంటి దేనికోసం వచ్చారు, దేన్ని సాధించాలి, లక్ష్యం దిశగా సంస్థకు కానీ, వ్యక్తికి కానీ, వ్యవస్థకు కానీ, కుటుంబానికి కానీ సాధన బలం. సాధనం వల్ల సమకూరు ధర్మం అంటారు.
చిన్నగా వేసి తెలియదు సాధారణ నియమాలు సమస్యలు అంతా కూడా యోగయుక్తో భవ అర్జున అంటే భవ యోగయుక్తో భవ యోగయుక్తుడు వేసి కర్మలు చేయి నిత్య జీవితం నీ పనులన్నీ కూడా అలా చేయి ఆ రకంగా చేస్తున్నావా లేదా దానికి ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి గురువు అంటే ఏంటి చైతన్యం శాంతం శాశ్వతం నాదవేంద్రం వ్యోమాతీతం తస్మై శ్రీ గురవే. ఆ చైతన్యం తాలూకు కుసుమాలతో చైతన్యంతో గురువుని అర్ఘ్యం చేయాలి. గురు పదాంబోధములు కొడుక కలుగునే ప్రవిమల వైరాగ్యం ప్రవిమలం అమలం విమలం సమలం. సమలం అంటే మలాతో పోతుంది, అమలం మలా తీసేసుకోవడం, విమలం ప్రవిమలం సూపర్లేటివ్. దానికి మించిన విమలమైనటువంటిది ఇంకోటి ప్రపంచం లేదు. ప్రవిమల వైరాగ్య భాగ్యం భాగ్యం గురు పదాంబోజములు. పదాంబోజములు అంటే అది చైతన్యమే, ఎటు చూసినా చైతన్యమే గురువు. గురుపాద తీర్థం అంటే ఏదో మనం ఆ పాదుకలు అవి అనుకుంటాం, అది ఫిజికల్ లెవెల్. చైతన్య తాలూకు గురుత పాదకులు చక్కగా గురుపాదములను బ్రహ్మరంధ్రమునందు ధరించి ఆ పాదములను వచ్చేటువంటి అద్భుతమైనటువంటి చైతన్య ప్రవాహాన్ని క్రోలటం సుషుమ్నా పాత్రలు బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారం వరకు అది గురుపాద తీర్థంబు క్రోలగా కలుగునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము. జ్ఞానం అంటే నాలెడ్జ్ మోహ విద్యుత్ చేయటం, ఇట్లా చేయాలి చేయాలి. విజ్ఞానం అంటే ఆ చైతన్యం ద్వారా నువ్వు పొందేటువంటి ఇంజనీరింగ్ చదివిన వాడు ఇంజనీర్ అయినాక ఫీల్డ్లో వాడు అప్లై చేస్తాడు. సమ్టైమ్స్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఫెయిల్స్ ఇన్ ది ఫీల్డ్ లెవెల్. మామూలుగా డిస్టింక్షన్లో వచ్చిన 5th ర్యాంక్ వాడు 10th ర్యాంక్ వాడు ఫీల్డ్ లెవెల్లో రైట్. అది విజ్డమ్. నిత్య జీవితంలో తను పొందినటువంటి జ్ఞానాన్ని అనుభవంలో తెచ్చుకోవడమే విజ్ఞానం. విజ్ఞానం అంటే కేవలం సైన్స్ అండ్ ఫిజికల్ లెవెల్లో సైన్సెస్ ఇంజనీరింగ్. యోగ పరిభాషలో జ్ఞాన విజ్ఞాన వృత్తాత్మ కూటస్థు విజయ అదే గురుగారు. ఫస్ట్ నేను కలిసినప్పుడు ఆయన చెప్పి అనన్యాస్యంతో. రెండోది యుక్తాహార విహార యుక్త చేస్తూ జాగ్రత్తలు చూసుకో. ఇంకో సందర్భంలో కొంత ఎదిగిన తర్వాత ఆయన చెప్పిన శ్లోకం జ్ఞాన విజ్ఞాన వృత్తాత్మ కూటస్థు విజయ సమలోష్టాత్మక. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. 29th నవంబర్ 1979 3 నెలలు తిరుపతిలో ఉంది. తిరుపతి వెంకటేశ్వర చూడకుండా ఆయనకు వచ్చి ఆయన మనం చెప్పించలేదు. వెంకటేశ్వర మనలోనే ఉన్నాం. గురువు గారు నేను ఒక పెళ్లికి వెళ్ళాం 29వ తారీఖు నవంబర్. ఏడుకొండల వాడి దగ్గర రంగాచార్య అనేటువంటి ఆయన శిష్యుడు వాళ్ళు గురువు గారు ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన ఇన్వైట్ చేశారు. ఎఫ్సిఐ జాయింట్ మేనేజర్ వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కార్యక్రమం గురువు గారితో ఎస్కార్ట్. నేను జోరున వర్షం, ఒకటే గొడుగు. ఆ గొడుగుని ఇద్దరు వచ్చుకొని వెళ్ళాలి. వెళ్ళాము, అది చూసుకున్నాక అయ్యా మనం టెంపుల్కి వెళ్దామండి. అక్కడ కాకి గుడ్డలు వేసుకుని మెడలో సెఫ్రాన్ కంటూ వాళ్ళు ఉంటారు. ఇల్లు టీటీడీ ఎంప్లాయీస్ వాడిని పట్టుకుంటూ ఒక 20 రూపాయలు ఇస్తే దేవుని ముందు పెడతారు, చూసేస్తా ఉంటాను. కొద్ది దూరం నాతో నడిచారు. అది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను యోగాభ్యాసం మొదలుపెట్టిన కోసం 79 నవంబర్ 29 ఐ రిమెంబర్ దట్ డేట్. రోడ్డు వాన పడుతుంది, సరిపడుతుంది. కొద్ది దూరం నడిచి ఒక 10 అరఫల్లా నడిచినాక చూశాడు నా వైపు. అరే దేవుడు ఎక్కడ లేడు అంతా పిచ్చేమో ఆడైతే ఇక అక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలి బాబు, గురుగారు నేను ఉద్దేశం వచ్చాను, ఏదో ఉద్యోగాన్ని విషయం. ఆ రోజే టెలిగ్రామ్ వచ్చింది. 50,000 ఆ జాబ్ రాలేదండి. స్టార్ట్ ఇమీడియట్లీ విశాఖపట్నం. గురుగారిని స్టార్ట్ చేసి మనం మళ్ళీ విశాఖపట్నం. అట్లాగా అది ఓకే కాదు. అది మళ్ళీ భగవద్గీత శ్లోకంలో ప్రూవ్ అయింది. విరాట్ స్వరూపం శివుడు దర్శనం అహం సర్వస్వ ప్రభు మత్తస్సు ఇది మత్వా భజంతి మాం
బుధులు పండితులు అంతటా వ్యాపించున్నాను, తేజస్సు వ్యాపించున్నాను. అంటే ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా శాస్త్ర సమ్మతం, ఉపనిషత్ సమ్మతం. మాకు తెలియకుండా ఆ సారాంశాన్ని చక్కగా మాకు అర్థమయ్యే రీతిలో, మాకు అర్థమయ్యే భాషలో అది బోధకాలు. గురు సుప్రసాదం అంటే అదే. గురు సుప్రసాదము గైకునకున్న కలుపుని ప్రతిలేని చెట్టు ప్రతిశుభ్రం. అవిరతి అంటే ఇంద్రియాలకు పరిగెత్తు, ఉపరతి అంటే వాసన కంట్రోల్ చేసుకుని చక్కగా ఆత్మ వైపు ప్రయాణించడం. అసలు ఉంది ముఖ్యమైన ఇది చేసిన లాస్ట్ గుర్తుపెట్టామంటే కష్టం. గురుతత్వం ఆత్మ యందు దర్శింపకున్న కలుగునే నిరతిశయమైన పరమపదం. అహంకార నిర్మూలన అవుతుంది రుద్రగ్రంథిని ఛేదించడం ద్వారా, గురువు గారి తాలూకు దివ్య ఆశీస్సులు. ఆ అహంకార నిర్మూలనతో అద్భుతమైన స్థితిలోకి, నిరతిశయమైన మిగతా అన్ని సుఖాలు నేను నాది. అహంకారం 3 రూపాలు ఉంటుంది, దానికి 5 గుణాలు ఉన్నాయి. ఒకటి శక్తి, రెండవది ప్రకాశం, మూడవది చలనం. ఏ అహంకారంతో నేను చేస్తున్నాను యోగా చేయాలని మొదలు పెడతాం, ఆ అహంకారాన్ని వదల్చుకోవాలి. లేకపోతే అది నిరహంకార అహంకారంగా మారి మనల్ని వైకుంఠపాడిలో ఉంది చూడు కిందకి లాగబడిస్తుంది. కాబట్టి ఆ అహంకారాన్ని ఎట్లా పోతుంది? గురుతత్వం ఆత్మయందు దర్శింపకున్న కలుగుని. ఆత్మయందు ఆ గురుతత్వాన్ని దర్శించాలి. గురువుని ఫిజికల్ ఎంటిటీ లెవెల్లో ఉంచకూడదు. గురువు బియాండ్ ఫిజికల్ ఎంటిటీ. అతడు శక్తి స్వరూపుడు, ప్రచండమైన శక్తి. ఆ ప్రచండమైన శక్తి ఈ బ్రాంచెస్లో, హెడ్ క్వార్టర్స్లో మా అందరి చేత ఈ కార్యక్రమాలు మేమే వెరీ స్మాల్. వీఆర్ టాయ్స్. We are toys in the hands of Guruji, and the power of Master is working through us. మేము పనిచేస్తున్నాం అంటే 0, ఆయన పనిచేస్తున్నాం అంటే రైట్. తప్పులన్నీ మావి, ఓపులన్నీ ఆయన. ఏదో తప్పు జరిగితే తెలియని అజ్ఞానం, ఆయన తప్పులు చేయదు. ఆయన ఆ ప్రచండ శక్తికి అనుగతమై మీ కార్యకలాపాలు నిర్వహించలేని లోపం, షార్ట్ కమింగ్స్ అండ్ డ్రాబ్యాక్స్ వల్ల నిర్వహించలేదు. కాబట్టి ఆ ప్రచండ శక్తి మీద దాని మీద డిపెండ్ అవ్వు. అదే జ్ఞానం, అదే భక్తి, అదే కర్మయోగం, అదే నీకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుందని 1,000,000 సార్లు చెప్పాడు. ఇంకా 79 నుంచి విన్నాను కానీ 1,000,000 సార్లు అని అనాలి. కాబట్టి చక్కగా హృదయం ఇది కావాలి. ఇది పొందడానికి ఒకటి చిత్తప్రసాదము, రెండవది ఆత్మ ప్రసాదం. చిత్తప్రసాదం అనేది ఫిలసాఫికల్. గురువు చెప్పినట్టుగా చెప్తారు. రెండోది మైత్రి, కరుణ, ముదిత. మైత్రి అనేది వస్తే మిగతా 3 వచ్చేస్తాయి. అసలు మైత్రి అనేది ఎట్లా ఉండాలి? అన్యోన్యంగా ఎలా ఉండాలి? స్నేహం, సన్నిహితంతో ఎలా ఉండాలి? చాలా ముఖ్యం. గురువు గారిలో ఉన్నది ఆ మైత్రి భావం. మనందరినీ ఒక మ్యాగ్నెట్ లాగా ఆకర్షించింది. ఆయన పాఠాలను ఎప్పుడు తాకలేదు. కూర్చోండి. ఇతరుల శ్రేయస్సే తన శ్రేయస్సు ఆయన ఇచ్చిన డెఫినేషన్. ఇతరుల ఉన్నతి తన ఉన్నతి, యోగి. ఇతరుల శ్రేయస్సే తన శ్రేయస్సు, నిజమైన భక్తుడు. ఇవి ఆయన ఇచ్చిన డెఫినేషన్. ఎవరికైనా అవసరం లేదు. హౌ బెస్ట్ ఐ కెన్ బి హెల్ప్ఫుల్. ఇక్కడ ఫోన్ చేయగానే ఆయన డిసిజన్ నేను తీసుకున్నాను. ఆయన శరీరం తుక్కుతుక్కై అనేక మంది కర్మల్ని ఆ శరీరంతో అనుభవించలేదు. నిజానికి మేము చూసినప్పుడు ఆ శరీరం హాస్పిటలైజ్ అవుతుందని మేము ఎప్పుడు భావించాం. ఎప్పుడు ఎలక్ట్గా ఉండేవాడు యంగ్ మ్యాన్ లాగా. ఎందుకు ఇలా అవుతుంది అంటే వేరే వాళ్ళ కర్మలు తీసుకోవడం వల్ల ఆ శరీరం అనుభవాన్ని, కులాల న్యాయం అని యుద్ధానికి జరుగుతుంది. దాని కర్మలు అనుభవించాలి. అవి అట్రిబ్యూట్ చేయకూడదు. కాబట్టి చక్కగా గురువు ఇచ్చిన లక్ష్యం 24 గంటలు ఆ చైతన్య స్థుతిలో ఉంది. అదే మనం గైడ్ చేస్తుంది.
అదే మనకు కావాల్సిన వాళ్ళని. నేను పెద్ద అతి సామాన్యమైన సామాన్యుడు. నేను నిజంగా నాకు ఈ అర్హత ఉందో లేదో కూడా తెలియదు. నువ్వే చేయాలి, నువ్వు చేయి. ఒక మాట అన్నారా అంటే మీకు చెప్తున్నా. I gave you this education. I demand your sacrifice. నేను ఫస్ట్ టైం రిజైన్ చేసి ఆయన చెప్పకుండా చేశాను. నా తమ్ముడు గవర్నమెంట్ ఎంప్లాయీ తర్వాత మళ్ళా నన్ను 2008లో నువ్వే ఉండాలి, నువ్వే ఉండాలి. ఆ తర్వాత కూడా మీరు ఒప్పుకుంటే నేను వదిలేస్తాను సార్, నన్ను వదిలేండి సార్. ఎందుకట్లా అంటావు? He wants you to do this, to discharge this responsibility. ఇప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ చేయకపోతే గురువు అనుగ్రహాన్ని కోల్పోయాడు. గురువాక్యంతో కర్తవ్యం. డిసైబుల్ ఈజ్ డిఫరెంట్, mere follower ఈజ్ డిఫరెంట్. డిసిప్లిన్ ఉన్నవాడు డిసైబుల్, ఉపదేశానుసారం జీవితాన్ని గడుపుకునేవాడు డిసైబుల్. ఈ డిసైబుల్లో కూడా 4 రకాలు ఉన్నాయి. ఒకటి ఏవియేషన్ పెట్రోల్. ఎక్కడున్నా సరే ఆ గురువు దిశానిర్దేశకత్వంలో ఎక్కడ లోటుపాట్లు లేకుండా జీవితాన్ని ఉపదేశానుసారం గడుపుకునేవాడు ఏవియేషన్ పెట్రోల్. ఇమీడియట్ ఫ్లైట్కి ఉపయోగపడుతుంది. రెండోది క్యాంఫర్. గురువు తాలూకు టచ్, అప్పుడప్పుడు గురువు టచ్ చేస్తే కానీ వాడు లేవు. మూడోది కోల్. ఆ కోల్ గ్రూపే ఆసనాలు వేయి, యమనియమాలు పాటించు, నువ్వు ప్రాణాయామం చేయి. ప్రాణాయామంలో చిత్తప్రసాదం దొరుకుతుంది. గాత ప్రసాదం అంటే ఇంద్రియం, చిత్తప్రసాదం అంటే చిత్తాన్ని ఎప్పుడు శుద్ధిగా ఉంచుకోవాలి. శుద్ధి అంటే చిత్తంలో కొన్ని ఉంచుకొని కొన్ని అదృష్టం కాదు. జ్ఞాపకాలన్నీ కూడా పక్కన పెట్టేయాలి. నీ జ్ఞానాన్ని అంతా పక్కన పెట్టేయాలి. నువ్వు గురువు తాలూకు బుద్ధితో ఉండాలి. యు మస్ట్ టేక్ హిస్ విల్ యాజ్ యువర్ విల్. నేను అది చేస్తా, ఇది చేస్తా, ఈ ప్రణాళికలు నడవు. అక్కడ ఏది ప్రణాళిక నిర్ణయించుకోవచ్చు, నువ్వు ఏది. నేను ఇక్కడ ఉన్నా, నేను అనుకోలేకపోతాను. ఈ రోజు ఇక్కడ ఉండి మాట్లాడతాను, నేను అనుకోను. అది ప్రణాళిక అవ్వదు. నువ్వు అనుకునేవు. నువ్వు కూడా అక్కడి నుంచి సంకల్పం వస్తుంది. అది డైరెక్ట్ నుంచి యాక్షన్ చేస్తుంది. అది కూడా నాకు అనుభవం. ఒకసారి ఆ 24 రోజుల నుంచి బయటకు వస్తుంది, సెల్లాగా వస్తుంది. ప్రవాహాన్ని తీసుకొచ్చి ఇక్కడ వ్యాలిడేటెడ్ పీజీ డిప్లొమా వాళ్ళకి నేను ఒక స్పీకర్, నేను అతిథి, మాట్లాడుతున్నాను. ఒంటి చొక్కా కూడా లేదు. అనాలోచితంగా అడుగులు అట్లే పడతాయి. రాగానే బయట కూర్చోని తీసుకుని ఇంకొకసారి శాంత్యాశ్రమంలో అనుకోకుండా నడిచేస్తున్నాను. నేను తెలుసురా, నేను పిలిచాను. ఇలాంటివి ఎన్నో మనతో ఆ దివ్య శక్తితో చేయబట్టి ఆ దివ్య శక్తికి అనుగతంగా మన జీవితాలు గడుపుకున్నావా, యు ఆర్ కంఫర్టబుల్. లేకపోతే నేను చేస్తున్నా, నేను కొడుతున్నా, నా వల్ల అయింది, నా తాత కూడా చేయించుకో, గడ్డి పరుచుతో చేయించుకో. ఎట్లా ఉండాలి ఆ గడ్డి పరుగు కూడా? గురురాజ్ఞ ప్రకృతి. గురు అన్యన్న భావం. గురు నా పేరు కదా. ఆయన ప్రతి లెటర్లో కూడా ఐఎమ్ యువర్ సెల్ఫ్ ఇన్ అనదర్ ఫామ్. అప్పుడు ఆ మీటింగ్లో ఉన్నాడు, ఇంకో మాట ఉన్నాడు, ఐ నో యువర్ పాస్ట్, ఐ నో యువర్ ఫ్యూచర్, యూ డోంట్ నో. నీకు తెలియదు రా, నాకు తెలుసు. ఇంకొకసారి ఉన్నాడు, అంటే నా అనుభవాలు ఏం పుస్తకాలు ఫాలో దట్. పుస్తకాలు చదవద్దాను, పుస్తకం చదవడం ఇష్టపడేవాడు. ఎందుకంటే పుస్తకాలు రచయిత ప్రభావం దాటాడు. ఈ లివింగ్ బుక్ ఉన్నప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి. పుస్తకం రచయిత వైద్యాలు ఎన్నో ఉంటాయి, అవి ఎప్పుడు పుస్తకాలు చదవని ఎంకరేజ్ చేసేవాడు. నీకు అనుభవంలోకి రావాలి, ప్రాక్టికల్గా నువ్వు ఉండాలి. నీ నిత్య జీవితంలో ఆచరణకరంగా ఉండాలి, దిశానిర్దేశకత్వంతో ఉండటం ఇది. సో చార్కోల్ ఏంటి? మళ్ళీ అంటిస్తే కొద్దిగా మండుకుంటుంది, దానికి ఇంధనం కావాలి, కెరసిన్ వేయాలి. డిసైబుల్స్. 4వ వాడు అరటి దొరుకుతుంది కదా, అరటిపళ్ళు ఉండేది, స్టెమ్, అరటి గెల, అరటిపళ్ళు అన్నీ తీసేసి మిగులుతుంది. వాడు
గురువు దగ్గర ఉన్నా కూడా వాడు డెవలప్ అవ్వచ్చు. వాడు డిసైబుల్ అనకూడదు. డిసైబుల్ అంటే నిత్య జీవితంలో గురువు తాలూకు ఉపదేశాన్ని క్రమశిక్షణతో, రెగ్యులేటెడ్ ట్రైనింగ్, క్రమశిక్షణతో డిసిప్లిన్ అబ్జర్వ్ చేసేవాడు డిసైబుల్. గురువే సపోజ్ ఇతర ఆర్గనైజేషన్స్ వాటితో కంపేర్ చేసుకుంటుంది. దిస్ ఈస్ డిఫరెంట్. ఇది అంత గొప్ప పాపులర్ ఆర్గనైజేషన్ కాదు, బట్ దిస్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజేషన్. పాపులర్ ఆర్గనైజేషన్ గుడ్ ఆర్గనైజేషన్స్ కాకపోవచ్చు, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ ఆర్గనైజేషన్. దిస్ ఈస్ గుడ్ ఆర్గనైజేషన్. మన టెక్నిక్స్ అని కూడా అడిగాయా, మన టెక్నిక్స్ ఏంటి? గ్లోబల్ టెక్నిక్స్ రాయండి. ఇంకోటి కూడా చెప్పాడు, ఎవరిని పడితే అని అంటే మేము ఎందుకంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది డిసిప్లిన్ ఆఫ్ గురు పరంపర. నేను చెప్తాను పిలవబాక. మీ దగ్గరికి ఎవరు వస్తే వాడి డబ్బు కొట్టడం. 20 ఏళ్ళు రైల్వేలో ఉద్యోగం చేశాను. నేను యోగా చెప్తానే ఉంది, నాకు యోగా తెలుసు. ఇప్పుడు నేను చేసే వృత్తిలో ఉండేవాడు చివరిలో బ్రాంచ్ అది ఇవన్నీ ఎందుకు? వై ఐఎమ్ టెలింగ్ అంటే వీ హ్యావ్ టు లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ఏ రకమైనటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ సంస్థ అభివృద్ధి మనం చేయాలి. లాస్ట్ ఇయర్ దగ్గర 12,250 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాం. ఈ లాక్డౌన్లో కూడా మనం ఖాళీ కలిగి లాక్డౌన్లో కూడా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అది కూడా గురు పరంపరా శక్తి మాతో పనిచేస్తుంది. నేను చేతి కాబట్టి వీఆర్ డూయింగ్ మామూలు కన్నా కూడా బెటర్గా చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఏది మనం డెవలప్ చేసుకోవాలి. కోడ్ ఆఫ్ కాండక్ట్ పాపా నివారణ. ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారంటే చాటున కూడా వాడు చెడ్డ పని చేస్తున్నాడు విమర్శ చేయకండి. 4-5 రీఫేమింగ్ కామెంట్స్, డిరోగేటరీ కామెంట్స్ చేయకండి. స్నేహం తనకు లక్ష్యం. యోజయతే హితాయ. ఎప్పుడు నీ మిత్రుడు, నువ్వు ఫ్రెండ్ అంటే వాడి హితాన్ని కోరుకో. గుహ్యం నిగూహేతి. వాడికి సంబంధించిన రహస్యాలు ఎక్కడ బయటపోవాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఒక ఆమె గురుకుటీరం దగ్గరికి కొంతమంది సాధకులు నన్ను నివారిస్తున్నారు, వారు నిజంగా యోగం చేస్తున్నారా అని నా దగ్గర వచ్చేది. ఒకటే ఇచ్చాను, నువ్వు చేస్తున్నావా? నువ్వు చేస్తుంటే నీకు అటువంటి ఆలోచన రాదు, నీ సంగతి నువ్వు చూసుకో. ఆ తర్వాత నా దగ్గరికి కూడా రాదు. గుహ్యం నిగూహేతి గుణానాం ప్రకటీకరోతి. వాడి దగ్గర ఉన్న మంచి వర్చ్యూస్ అంతే, వాడి ఎదురుగా బయట నువ్వు మాట్లాడేది. ఇది తప్పనిసరి. ఆపద్గతంచన జహాతి. వాడికి ఏమైనా ఆపదలు వచ్చినప్పుడు చక్కగా తనాలు మనం హెల్ప్ చేసేది నాకు అవసరం లేదు. దదాతి కాలే. సమయస్ఫూర్తితో సమయానుసారంగా వ్యవహరించడం. సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంత. ఇటువంటి మైత్రి భావం. మైత్రి అంటే ఊరికే లేదు, ఈ 6 లక్షణాలు మనం తీసుకోవాలి. చక్కగా ఈ మనలో డెవలప్ చేసుకుంటే సంస్థ డెవలప్ అవుతుంది, వ్యవస్థ డెవలప్ అవుతుంది. కుటుంబాలు మంచుకుంటే తర్వాత మైత్రి, భార్యాభర్తల మైత్రి, తల్లిదండ్రుల మైత్రి, ఏంగా తండ్రి కొడుకుల మైత్రి, మిత్రులందరూ మైత్రి భావంతో, ఈ స్నేహభావంతో చక్కగా ఉంటే గురువు ఇచ్చిన దిశానిర్దేశకత్వంతో ప్రచండ శక్తిని ఆరాధిస్తూ అదే సర్వస్వామ్య భావంతో నిత్య జీవితాన్ని గడుపుతున్నప్పుడు అద్భుతంగా ఉండే. ఈ సంస్థల గురించి ఒడిగా ఒక 50 ఏళ్ళ దాకా సంస్థ నిర్మించడానికి కొంతమంది జన్మెత్తారు. మా తర్వాత వాళ్ళు మాకన్నా అద్భుతమైన రీతిలో స్పందించి చక్కగా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. కాబట్టి మనం చేయవలసింది 24 అవర్స్ ఆ చైతన్యాన్ని అనుసంధానం చేసి చక్కగా గురువు తాలూకు అనుగ్రహాన్ని పొంది ఆ పద్మాలు ఎట్లా సూర్యరశ్మితో వికసించినాయో అదే రకంగా వికసిస్తాయి. సో విత్ దిస్ అందరూ ఈ సభను తిలకిస్తున్నటువంటి, ఆన్లైన్లో తిలకిస్తున్నటువంటి మహానుభావులందరికీ సాధక శిష్యులు, సభకు ఇచ్చేసినటువంటి మా భీములి, తర్వాత సభను నిర్వహిస్తున్నటువంటి మహోదయ ప్రొఫెసర్ వెంకటరావుజీ, మిగతా సాధకులందరికీ కూడా గురుదేవుల గురుపరంపరల దివ్య ఆశీస్సులు అందాలని చక్కగా మీరందరూ దిగుజెప్పుతో ఉత్సాహంతో సాధనాభ్యాసాలను కొనసాగించి మీ అభివృద్ధితో వాటి సంస్థ అభివృద్ధికి తోడ్పడుతూ గురుదేవుల దివ్య అనుగ్రహాన్ని పొందాలని హరి ఓం తత్సం. ఓం
శ్రీమతి శైలజ మంగళ సమర్పణ చేస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకునే సందర్భంలో ఈరోజు ఇలాంటికి రాగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ మన ముఖ్య అతిథి గారు డాక్టర్ సత్యనారాయణ గారు, అంటే గురుగారి భక్తితో ఆయన ఎన్ని రకాల సర్జరీస్ సక్సెస్ఫుల్గా చేశారు, కొన్ని ఛాలెంజెస్గా తీసుకున్నారు. ఇలాంటి వివరాలన్నీ చెప్పడం చాలా సంతోషం అండి, చాలా థ్యాంక్ యూ. ముఖ్య అధ్యక్షులు వెంకటరావు గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్లైన్లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ, అండ్ ఇక్కడ నిర్వాహకులు సుగుణ గారు, నాగిరెడ్డి గారు, ఈ మహోత్సవాన్ని చక్కగా చేసినందుకు, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి అందరి తరఫున, అన్ని శాఖల వారి తరఫున గురువు గారి ఆశీస్సుల కోసం ప్రార్థిస్తూ సభను ఆన్లైన్ లో వీక్షిస్తున్నటువంటి సాధక శ్రేష్ఠులందరికీ గురుదేవుల గురు పరంపర దివ్య ఆశీస్సులు అనునిత్యం అందాలని వారిని ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. ఓం శుభమస్తు.